మాట ఇది. దేవుడు ఎవరో, ఎవరికి దేవుడు ఏం చేస్తాడో అక్కడ ఉందన్నమాట. సమస్త దేశములారా యెహోవాకు ఉత్సాహ ధ్వని చేయుడి, సంతోషంతో యెహోవాను సేవించుడి, ఉత్సాహగానము చేయించు ఆయన సన్నిధికి రండి, యెహోవాయే దేవుడని తెలుసుకొనుడి, ఆయనే మనలను పుట్టించెను అన్న దగ్గర నంబర్ 1 వేసి కింద ఏమనుంది? మనలను మనమే సృజించుకొనలేదు, మనము ఆయన వారము, మనము ఆయన ప్రజలము, ఆయన మేపే గొర్రెలము. ఆయన మన కాపరి, మన మేపరి, మన సృష్టికర్త. మనల్నే కాదు, సమస్త దేశములను కలుగ చేసింది ఆయనే, సర్వలోకాన్ని కలుగ చేసింది ఆయనే. కాబట్టి ఆయన మన సృష్టికర్త, మన పోషకుడు, మనకు తీర్పు తీర్చి శిక్షించగలిగిన తండ్రి కూడా ఆయనే. కొంతమంది అంటారు, దేవుడు తండ్రి అయితే ఆయనకు ఒక భార్య ఉందా, ఆ భార్య మనల్ని గనిందా అంటున్నారు. పిచ్చి మాటలు, అజ్ఞానపు అవివేకపు